ఈరోజు ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ, కోహ్లీ ఫ్యాన్స్ అందరూ కూడా దినేష్ కార్తీక్ని రియల్ తలా అని పిలుస్తారు. నా దృష్టిలో అతను ఒక క్రికెట్ వారియర్. అతని మీద బాగా రిలే అవ్వచ్చు. మొన్న మ్యాచ్లో అతను ఫెయిల్ అయ్యి ఉండొచ్చు, ప్లే ఆఫ్స్ నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు, అది బాధాకరమైన అంశం. బట్ అతనికి ఉండేటువంటి ఆ కమిట్మెంట్ కానీ, ఆ ఇంటెంట్ కానీ చాలా అద్భుతంగా ఉంటుంది క్రికెట్ ఆడేటప్పుడు. అయితే ఈ వ్యక్తి గతంలో ఫేస్ చేసినటువంటి చాలా పెద్ద పెద్ద అంశాలు, ఆల్మోస్ట్ పిచ్చోడైపోయి హాస్పిటల్లో పడేంత పరిస్థితుల్లోంచి అతను తన మొదటి భార్య వల్ల మోసగించబడడం, దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలు, అతని లైఫ్లో ఎట్లా గెట్ బ్యాక్ అయ్యాడు, ఎట్లా అయితే మనకి యువరాజ్ సింగ్ ఫిజికల్గా హెల్త్ పరంగా ఇబ్బంది పడి మళ్ళీ క్రికెట్లో గెట్ బ్యాక్ వచ్చాడు, అది ఎంత ఇన్స్పిరేషను. దినేష్ కార్తిక్ కూడా డెఫినెట్లీ అంత గొప్ప ఇన్స్పిరేషన్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కపుల్స్కి, ఇక్కడ ఒక వ్యక్తి గురించి కాదు, ఇద్దరి గురించి, దినేష్ కార్తిక్ గురించి, దీపికా పల్లికల్ గురించి, వీళ్ళిద్దరి గురించి కూడా ఒక గొప్ప ఇన్స్పిరేషన్గా మనం ఈరోజు మాట్లాడుకోవచ్చు. అతను రిటైర్ అవుతున్నటువంటి సందర్భంలో, రిటైర్ అయ్యాడు మొన్న మ్యాచ్ క్లోజ్ అయిన తర్వాత, ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఆర్సీబీ కంప్లీట్గా క్రికెట్ నుంచి అతను దూరం అయ్యాడు. అయితే ఇతని గురించి ఒక ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్స్పైరింగ్ స్టోరీని మనం ఈరోజు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. దినేష్ కార్తిక్ యొక్క మొదటి భార్య అతన్ని చాలా దారుణంగా మోసం చేసిందని అంటారు. అంటే అతను తమిళనాడు క్రికెట్కి ఆడుతున్నటువంటి టైంలో అదే టీంలో కీపర్గా ఉన్నటువంటి మురళీ విజయ్తో ఆమె అఫైర్ పెట్టుకోవడమే కాకుండా టీం మొత్తానికి కూడా తెలుసు వాళ్ళిద్దరు అఫైర్ గురించి. కేవలం దినేష్ కార్తిక్ తెలియపోవడం, ఇది ఒక ఆడనైనా ఒక మగనైనా జెండర్ పక్కన పెడితే తన చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికీ తెలుసు, కానీ తనకి తెలియకపోవడం అనేటువంటి అంశం తర్వాత తెలిస్తే చాలా హార్ట్ బ్రేకింగ్ ఉంటుంది. ఒక భార్య లేదా భర్త అఫైర్ పెట్టుకోవడం వేరు, ఆ విషయం అందరికీ తెలిసి పెట్టుకున్నారనే సంగతి మనకు తర్వాత తెలియడం అనేది ఇక మనం తట్టుకోలేం. అయితే అతను ఎప్పుడు తెలుసుకోగలిగాడు అంటే, మురళీ విజయ్తో ఆమె ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు దినేష్ కార్తిక్ దగ్గరికి వచ్చి తాను వేరే వాళ్ళతో ప్రెగ్నెంట్గా ఉన్నానని, తాను ఇతన్ని వదిలి అతనితో బతకాలని అనుకుంటున్నానని, సహజీవనాన్ని మొదలు పెడదాం అనుకుంటున్నానని ఆ అమ్మాయి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది దినేష్ కార్తిక్కి. అది ఇంకెంత హర్ట్ఫుల్గా, అది ఇంకెంత బాధాకరంగా ఉంటుందో అర్థం చేసుకోవాలి మనం. సో ఆ టైంలో కంప్లీట్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయినటువంటి దినేష్ కార్తిక్ ఆ అమ్మాయికి విడాకులు ఇచ్చేశాడు. ఆమె పేరు కూడా నేను చెప్పట్లేదు, గౌరవం కాదని, ఎంత పెద్ద తప్పు చేసినా. సో మురళి విజయ్తో ఆమె వెళ్ళి సహజీవనాన్ని గడుపుతున్నటువంటి క్రమంలో ఇతను ఒంటరి వాడయ్యి విపరీతమైనటువంటి డిప్రెషన్లోకి ఇతను లోనవడమే కాకుండా జిమ్ మానేసి, అదే టైంలో క్యాప్టెన్సీని మన తమిళనాడు స్టేట్ టీంకి క్యాప్టెన్సీని కూడా కోల్పోయి మొత్తం ఒక రకమైనటువంటి పిచ్చి వ్యవస్థలోకి, పిచ్చి స్థితిలోకి అతను వెళ్ళిపోయినటువంటి టైంలో ఆల్మోస్ట్ అతను ఇక మెంటల్ డిప్రెషన్లో ఏ అస్సేలంలోనో, ఏ హాస్పిటల్లోనో, ఏ సైకాట్రిస్ట్ దగ్గర జాయిన్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ అతని జీవితంలో వచ్చింది అన్న టైంలో అభిషేక్ నైర్ అని చెప్పేసి అతనికి ఒక మంచి ఫ్రెండ్, మెంటోర్, ముఖ్యంగా ట్రైనర్, జిమ్ ట్రైనర్ అయినటువంటి అభిషేక్ నైర్ దినేష్ కార్తిక్ని దగ్గరుండి, నీ లైఫ్ ఇది కరెక్ట్గా లీడ్ చేయట్లేదు, నువ్వు కరెక్టే, నీ లైఫ్లో చాలా పెద్ద దెబ్బ తగిలింది, ఎవరికి అట్లా జరగకూడదు, అది మనం తట్టుకోలేం, కానీ ఇందులోంచి నువ్వు బయటపడితేనే నీ జీవితం బాగుపడుతుంది అనేసి చాలా క్లియర్గా అతనికి దగ్గరుండి చెప్పడం. అదే టైంకి అదే ట్రైనర్ హెల్ప్ చేస్తున్నటువంటి, బాడీ బిల్డింగ్లో హెల్ప్ చేస్తున్నటువంటి దీపికా పల్లికల్ అనే ఒక స్క్వాష్ ప్లేయర్, ఆమె కూడా ఇండియా తరఫున ఒక స్పోర్ట్స్ పర్సనే. సో ఆమె పరిచయం అవడం, ఆమె ఇంకా ట్రైనింగ్లో ఉన్నారు అప్పుడు. సో వాళ్ళిద్దరి పరిచయం అవటం, ఇతని సిచ్యువేషన్ని చూసి ఆమె అతనికి హెల్ప్ చేయాలనుకుని వాళ్ళిద్దరి మధ్య ఒక మంచి స్నేహం బిల్డ్ అవ్వడం, ఆ తర్వాత అది ప్రేమగా మారడం, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడం. సో దినేష్ కార్తిక్ తన కష్టాల నుంచి బయటికి రావడానికి అదే టైంలో ఇండియన్ క్రికెట్లో కూడా అతను స్థానాన్ని కోల్పోయినటువంటి సిచ్యువేషను. దాంతోపాటు అతను ఐపీఎల్కి తప్ప ఇంక దేనికి ఆడని అతనంతా అతనే రిటైర్మెంట్ ఇచ్చేసినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. అయితే అదే టైంలో భార్యగా ఉన్నటువంటి దీపిక కూడా, వీళ్ళిద్దరూ ఫినాన్షియల్గా ఇంకా బెటర్గా సెటిల్ అవ్వాలంటే తన స్పోర్ట్స్ థింగ్లో తను బిల్డ్ అవ్వాలని, అట్లాగే దినేష్ కార్తిక్ కూడా తన స్పోర్ట్స్ దాంట్లో బిల్డ్ అవ్వాలని చాలా మోటివేట్ చేసి అతన్ని చాలా సపోర్టివ్గా అతనికి నిలబడడంతో నెమ్మదిగా ఐపీఎల్లో ఎంట్రీ ఇద్దాం అనుకునే టైంలో చెన్నై నుంచి ఒక ఆఫర్ వచ్చింది ఇతనికి. ఏమనంటే, ధోని తర్వాత ఒక స్ట్రాంగ్ పొజిషన్ని లేదా నెక్స్ట్ టీంని నడిపించగల సత్తా ఉన్న వ్యక్తిగా నిన్ను మేము ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాము ఈ యొక్క సిఎస్కే టీంలో అనేసి చెప్పడంతో దానికి దినేష్ కార్తిక్ ఒప్పుకొని ఆప్షన్కి వెళ్ళడం. ఆప్షన్లో వచ్చినటువంటి ట్విస్ట్ ఏంటంటే, సిఎస్కే ఎందుకు ఈ వ్యక్తి పట్ల ఇంత ఆప్షన్ పెడుతోంది అనే ఆలోచనలోంచి నేరుగా మీకు ఆర్సీబీ కొనేసింది ఇతను వెంటనే. సో ప్లాన్ ఏంటంటే, అవతల నుంచి
సిఎస్కే కొనుక్కోవాలని సిఎస్కే వాళ్ళు ముందుగానే అతనికి ఫోన్ చేసి నువ్వు గనక ఆప్షన్లో నీ పేరు రిజిస్టర్ చేసుకుంటే మేము కొందాం అనుకుంటున్నాం నిన్ను అనేసి చెప్పడంతో ఇతను ఓకే అనేసి అప్పటికే 34 ఏళ్ళు దాటేసింది అతని ఏజ్. సో సరే అని చెప్పి ఎంట్రీ ఇవ్వడంతో అనుకోకుండా ఆర్సీబీ ఆప్షన్ జరుగుతుంది కదా, అట్లాగే జరుగుతుంది ఒక ప్రొసీజర్ కదా అది. సో ఆ ప్రొసీజర్లో సిఎస్కే అతన్ని బడ్జెట్ లేక కోల్పోవాల్సి వచ్చింది. సో ఆ తర్వాత అతను ఆడినటువంటి రన్స్ కానీ అతను చూపించినటువంటి తెగువ కానీ అది నిజంగా వండర్ఫుల్ అని చెప్పొచ్చు. మరోపక్క దీపిక వరల్డ్ ఛాంపియన్గా మిక్స్డ్ డబుల్స్, విమెన్ డబుల్స్లో విజేతగా నిలిచింది. అట్లాగే దినేష్ కార్తిక్ కూడా ఆర్సీబీతో తన దుమ్ము రేగొట్టాడని చెప్పొచ్చు. చాలా ఎక్సలెంట్గా ఆడినటువంటి అతను 257 మ్యాచ్ల్లో 135 స్ట్రైక్ రేట్తో దాదాపు 5,000 వరకు పరుగులు చేశాడు. 22 హాఫ్ సెంచరీ ఉన్నాయి. ఆర్సీబీ తరఫున ఫినిషర్ పాత్రలో కార్తిక్ తన సత్తా చాటాడు. సో ఈ ఇయర్ చూసుకుంటే 2024 ఐపీఎల్ చూసుకుంటే దినేష్ కార్తిక్ ఎక్సలెంట్ పెర్ఫార్మర్గా మనం అతన్ని కన్సిడర్ చేయొచ్చు. టాప్ నాచ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఈ మ్యాచ్లో అతను. సో మీకు ఒక గొప్ప ఇన్స్పిరేషన్ స్టోరీ అంటే డెఫినెట్లీ యాజ్ ఎ కపుల్ గురించి చెప్పుకోవాలి వీళ్ళిద్దరు. ఒక మనిషి డౌన్ఫాల్ అయిపోవటం మళ్ళీ రైజ్ అవ్వటం అనేది మనం చూస్తూ ఉంటాం. ఒక సపోర్టర్, ఒక వైఫ్, ఒక పార్ట్నరే తనకు సపోర్టర్గా నిలబడి తనని ఈ అబ్బాయి నిలబడ్డో కాకుండా తను కూడా ఛాంపియన్షిప్లు అంటే ఒక మగాడు నిలబడాలంటే ఆడది కంప్లీట్గా తన జీవితాన్ని శాశ్వతంగా సమాధి చేసేసుకోవాలి, త్యాగం చేసేయాలి ఇంటికి అనేటువంటి మెంటాలిటీలోంచి వీళ్ళు బయటపడి మరీ పోరాడారు. అంటే ఇద్దరు కమల పిల్లలు ఉన్నారు వీళ్ళకి, అయినా కానీ అవన్నీ కూడా వాళ్ళు మేనేజ్ చేసుకుంటూ ఈరోజు ఒక మంచి పొజిషన్లో ఇద్దరు కూడా మంచి స్పోర్ట్స్ పర్సన్గా ఎదిగారు. అంటే ఆడదాని కోసం మగాడు, మగాడి కోసం ఆడది కంప్లీట్గా తమ జీవితాన్ని సాక్రిఫైస్ చేసుకోకర్లేదు, కెరీర్ సాక్రిఫైస్ చేసుకోకర్లేదు. జాగ్రత్తగా తెలివిగా టైంని ఎగ్జాక్ట్గా మీరు మేనేజ్ చేసుకోగలిగితే ఎంత డీప్ డిప్రెషన్లో ఉన్నా ఎన్ని కష్టాల్లో ఉన్నా సరే బయటికి రావచ్చు అనిపించే ఒక బిగ్గెస్ట్ ఇన్స్పిరేషనల్ కపుల్గా వీళ్ళు ఈరోజు మిగులుతున్నారని కనిపిస్తున్నారు మనకి. సో వీలైనంత ఎక్కువ మందికి ఈ వీడియో షేర్ చేయడానికి ట్రై చేయండి. వాళ్ళకు కూడా వీళ్ళ యొక్క గొప్పతనం తెలియాల్సినటువంటి బాధ్యత మనకుంది.